దేవుని యొక్క వాక్య భాగం మన కొరకై ఏర్పాటు చేయమైనటువంటి పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరొక వాక్య భాగం మనం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకై సిద్ధపరచును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఎవడైనా క్రీస్తులో ఉంటే వాడంట నూతన సృష్టి. ఆ నూతన సృష్టి ఎలా ఉందంట? పాతవి గతించిపోయింది, ఇక సమస్తము క్రొత్తదైపోయింది. ఈ యొక్క అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తులోనికి మనం వచ్చినప్పుడు పాతవి నిజంగానే గతించిపోయాయా? ఒక క్వశ్చన్ మనం వేసుకుందాం. పాతది గతించిపోయినటువంటి అనుభవం. పాత చూసేవాడిని అండి, ఇప్పుడు అవి మానేశాను అంటే కొత్తది విడిచిపెట్టాను, కొత్తదైంది అంటే అప్పుడు కొత్తది ఏమొచ్చింది చెప్పండి? అలవాట్లు విడిచిపెట్టాము అంటే పాతవి గతించినవి కాదు. మన యొక్క స్వభావ సిద్ధంగా మనము మార్చబడాలి. అంటే గొంగలి పురుగు సీతాకోచిలిక అయినట్టు, క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అయినట్టు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయినటువంటి అనుభవం ఇది. అంతేగాని నేను కొన్ని అలవాట్లు ఉండేవంటే నేను మానేశానంటే అది దేవుని యొక్క విశ్వాస సంబంధించినటువంటి క్రియలు మాత్రమే కాదు. అవును, చాలాసార్లు మనం మానేస్తాం. అంతేకాదు, క్రైస్తవ విశ్వాసం లేని వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారు, ఒకప్పుడు బాగా ఆయిల్ ఫుడ్ తినేవాళ్ళం అండి, ఇప్పుడు అంతా నాన్ వెజ్ అంతా మానేసామండి అంటారండి. మన యొక్క ఆహార అలవాట్లు, మన దైనందిన జీవితంలో అలవాట్లు మానేయడాన్ని మన విశ్వాసంతో జత చేసి నేను ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నటువంటిది అపోహ, అది తప్పు. దానికంటే ఇక్కడ ప్రాముఖ్యంగా ఏం మాట్లాడుతున్నానంటే చూడండి, ఎవడైనను క్రీస్తునందు యెడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తు నందు ఉన్నటువంటి జీవితమే నూతన సృష్టి. అలవాట్లు కాదు, ఆచారాలు కాదు, మన యొక్క సమాజ సంబంధమైనటువంటి సంగతులు కానే కాదు. క్రీస్తులో నేను ఉన్నాను అన్నటువంటి ఆ యొక్క ఆలోచన. యూ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ ఆమ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తులోనే ఉన్నాను అన్నటువంటి నిశ్చయితలోనికి రావాలి. దాని గురించి విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఈ యొక్క 2వ అధ్యాయంలో ఒక చక్క సంఘటన జరిగింది. ఏంటంటే, ఎప్పుడైతే పేతురు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని విషయాలు అందరికీ వివరిస్తూ ఉన్నాడో, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్యజనులతో కలిసి ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. పేతురు యూదుడు కాబట్టి యూదులు అన్యజనులతో కలిసి సాంగత్యం చేయరన్నది ఆ దినాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం. వాళ్ళు ఎప్పుడు కూడా యూదులు అన్యజనులు కలిసి ఉండరు. కానీ అనుకోకుండా పేతురు అన్యజనులతో కలిసి వారు ఉన్నప్పుడు అక్కడ చిన్న సంఘటన జరిగింది. 11వ వచనం నుంచి మనం చదవగలం. 2వ అధ్యాయం 11లో కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు, అంతియోకయ అనే ప్రాంతానికి వచ్చాడు. కేఫా అంటే పేతురు వచ్చాడు. అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. అపరాధిగా అతడు తీర్చబడ్డాడంట. ఎందుకు తీర్చబడ్డాడో అక్కడ కొంచెం వివరణ రాయబడింది. ఏంటంటే, ఏలైనగా యాకోబు నద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. ఏం జరిగిందంటే, కొందరు యూదులు వచ్చారంట. వచ్చి ఏంటి, పేతురు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడేమో అని నన్ను ఏమంటారో అని చెప్పి పేతురు యూదుల్ని చూసి ఏం చేశాడంట, అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవడం ప్రయత్నించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చాడో తన యొక్క యూదా మత సంబంధమైనటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశాడు. యూదా మత సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. క్రీస్తు కొరకు జీవించడానికి మొదలుపెట్టాడు.
అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో, పరిశుద్ధాత్మలో బాప్తిస్తాడో, సంఘాన్ని కట్టడం, సువార్తను ప్రారంభించడం అడుగులు ముందుకు వేస్తున్నాడో, ఒక టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఏమైపోయిందంటే, యూదులు చూసేసరికి అమ్మ వీళ్ళు ఏమనుకుంటారో, నన్ను ఏమంటారో అని చెప్పి వెంటనే ఆ అన్ని జనుల దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంతవరకు ఏం జరుగుతుంది అంటే, అన్ని జనులతో కలిసి భోజనం చేస్తున్నాడు, అన్ని జనులకు సువార్త ప్రకటిస్తున్నాడు, అన్ని జనులతో కలిసి ఆ యొక్క ఒక సహవాసంగా జీవిస్తున్నాడు. సడన్ గా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసరికి అమ్మో వీళ్ళు మన కమ్యూనిటీ వాళ్ళు అనుకుంటారేమో, ఏంటి నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు అని అంటారేమో అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భాన్ని పౌలు గమనించాడు. పౌలు అదే ప్రాంతానికి అప్పుడు వచ్చినప్పుడు చూడండి 13వ వచనంలో, తక్కిన యూదులను అతనితో కలిసి మారువేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. చూడండి ఇక్కడ ఎలా ఉన్నారంటే, వాళ్ళు అన్య జనులతో కలిసి ఉంటే ఏమంటారో అని చెప్పి ఒక నటనను ప్రదర్శించేటువంటి గారుగా ఉన్నారు. ఈ విషయాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఇక్కడ చూడండి 14వ వచనంలో, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావని పౌలు ప్రశ్న వేశాడు. క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత నా యొక్క మత సంబంధమైనవి, నా యొక్క జాతి సంబంధమైనవో, నా కుల సంబంధమైన కొన్ని విడిచిపెట్టేసుకున్నాను నేను, నాకు వద్దు అని. ఇప్పుడు వచ్చిన తర్వాత నా వాళ్ళే నన్ను కలిసినప్పుడు, అమ్మో ఏంట్రాయుడు మారిపోయాడంట, ఇటు మొత్తం మతంలో దిగేశాడంట అని ఎక్కడ అంటారని, ఏం లేదు మేము జస్ట్ ఊరికే ఇట్లా చర్చకు వచ్చామండి, ఊరికే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందంటే వచ్చామండి అని, అంతే కదండి. పలానా ఒక క్రైస్తవేతర కుటుంబంలో రక్షించబడ్డాడు అనుకోండి, చర్చి దగ్గర కనబడ్డాడు, వాళ్ళ చుట్టూ కూడా పోతున్నాడు అక్కడ, నువ్వేంటి ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చావంటే, లేదు ఊరికి ఇక్కడ టీ తాగడానికి వచ్చా చెప్తారు కదండి, అట్లా తప్పించుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ మేము చర్చికి వెళ్తున్నామంటే ఏమనుకుంటారో, అమ్మ క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చామంటే ఇలాంటి చాలా నీచ కులస్తులతో తిరుగుతున్నారు వీళ్ళు అని నన్ను ఎక్కడ అంటారేమో అని అలా కొన్నిసార్లు ఒప్పుకోరు. ఏంటి మీరు మొన్నటిదాకా అది పాటించేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు పాటించట్లేదంటే, లేదు జస్ట్ ఇప్పుడే మానేసామండి. అంటే మనము మన యొక్క విశ్వాసాన్ని కప్పిపుచ్చుకొని మనము నటించేటువంటి ప్రదర్శన కలిగి ఉంటామన్న సంగతి ఇక్కడ పేతురు ఒక సంఘటనలో పేతురు తడబడ్డాడన్న విషయాన్ని పౌలు హెచ్చరించాడు. పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు యూదుల్ని చెప్తున్నాడు ఏంటంటే, మనకు అన్యజనులు యూదులని తేడా ఏమీ లేదు, యేసు ప్రవక్తను అంత కడగబడ్డామని చెప్తూనేమంటాడు. కానీ తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం తను అలా ఉండలేకపోయాడు. ఈరోజు మన విశ్వాసంలో మనం కూడా ఏం చేస్తామంటే, మన క్రైస్తవ విశ్వాసంలో ఉంటూనే అన్యజనులు చూసి ఏంటంటే, ఏంటి ఇలా చేస్తున్నారు అని మనం అంటాం. కానీ నిజంగా మనము చెప్పేవారంగా ఉంటాం, కానీ చేసే స్థితిలో మనం ఉంటామా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. మనం అనేకసారి ఇతర నీతులు చెప్తాం మనం కదండి, ఏంటి ఇలా ఉన్నారు మీరు, ఏంటి మీరు ఇలా దేవుడిని ఆరాధిస్తున్నారు, ఏంటి మా దేవుడు జీవగల దేవుడు అని చెప్తూనే మనము అలాంటి ప్రవర్తనను జీవించి చూపించకుండా నటించేటువంటి వారంగా ఉన్న స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. వేషధారి అని ఇక్కడ ప్రస్తావించబడింది. వేషధారుల వలె మారు వేషం వేసుకున్న స్థితిని జ్ఞాపకం చేస్తుంది బిడ్డారా. అందుకే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే 15వ వచనంలో, మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులలో చేరినటువంటి పాపులము కాము. అంటే విశ్వాసంలోనికి వచ్చినంత మాత్రాన అన్యజనులతో కలిసిపోయినంత మాత్రం మనం పాపులమా? కానే కాదు అని ఇక్కడ మరలా పౌలు హెచ్చరించడం మొదలుపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇఫ్ యు బిలీవ్ క్రైస్ట్ జీసస్ యూ హ్యావ్ టు లివ్ అన్అషేమ్డ్. నీ విశ్వాసంలో నీవు సిగ్గుపడనక్కర్లేని విశ్వాసిగా జీవించగలగాలి. ఈరోజు బహుశా 40 దినములో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, లేదా కొందరు సిలువను గురించి ధ్యానం చేస్తున్నారు, కొందరేమో ప్రతి రోజు పొద్దునే లేచి ప్రార్థన చేస్తున్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, మనము గోడ లోపల తలుపు లోపల ఎలాంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నామో ఆ తలుపు బయటకు వచ్చినప్పుడు అదే విశ్వాసాన్ని కనపరుస్తున్నామని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా కనబడినప్పుడు ఒకవేళ మన విశ్వాసాన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పుకోలేకపోయామనుకోండి, మనము
దేవుని యొక్క నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారంగా మనం ఉంటాం. ఎక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే, మీరు దేవుని నమ్ముకున్నారంటగా అంటే, లేదు 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 మా పేరెంట్స్ ఏదో తెలుసుకున్నారండి, నాకు అంత సంబంధం లేదు అనేసామనుకోండి, నువ్వు దేవుణ్ణి మనుషుల ముందు ఒప్పుకోకపోతే నేను కూడా ఒప్పుకోను అని దేవుడు ముందుగానే మనకు సెలవిచ్చాడు. మన విశ్వాసం ఎక్కడైతే పరీక్షించబడుతుందో అక్కడ మనం నమ్మకంగా నిలబడాలి. మన విశ్వాసంలో ఎక్కడైతే ఎవరైనా వచ్చి ఆర్ యు క్రిస్టియన్ అంటే ఎస్ ఐ ఫాలో జీసస్ అని చెప్పగలగాలి. నువ్వు క్రైస్తవ విశ్వాసివా అయితే మీకు ఈ ఇల్లు ఇవ్వండి, రెంట్కి ఇవ్వము. నువ్వు ఒకవేళ విశ్వాసివి అయితే నీకు పలానా జాబ్ ఇవ్వము అని చెప్తే పర్వాలేదు, ఐఎమ్ రెడీ టు లీవ్ దాట్ ఫర్ మై క్రైస్ట్ అని చెప్పగలగాలి. అలాంటి విశ్వాస అనుభవాన్ని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే చూడండి 15వ వచనం చదవండి ఎవరైనా. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరినటువంటి పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము. ఒకనాడు విశ్వాసంలో అవిశ్వాసముగా మనం ఉన్నాము, ఒకనాడు వేరే విశ్వాసాల్లో జీవించాము, ఒకనాడు వేరే సిద్ధాంతాలతో వెంబడించాము. వాటిని విడిచిపెట్టి ఇప్పుడు మన క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అంటే, మనము మన విశ్వాసాన్ని ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడకూడదు. మన విశ్వాసాన్ని ఇతరులకు వ్యక్తపరచడానికి వెనుకంజ వేయని విశ్వాసం కావాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బిడ్డలారా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళకి చాలా ఈజీనే కదండి, మేమంతా క్రిస్టియన్సే అండి అని. కానీ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ఫెయిత్, ఎస్పెషల్లీ ఏదైనా ఒక హయ్యర్ మంచి రిచ్ ఫ్యామిలీలో, లేదా ఒక మంచి రిచ్ కమ్యూనిటీలో నుంచి, లేదా ఒక మంచి హై క్యాస్ట్ నుంచి ఒకవేళ దేవుడు నేను పిలుచుకున్నాడు అనుకోండి, క్రైస్తవ సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం విశ్వాసం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడలేదన్న విషయం తెలిసింది. ఆ యొక్క ఏ సిద్ధాంతాలు అయితే మనం పాటిస్తున్నామో, ఏ విశ్వాసాన్ని అయితే మనం పాటిస్తున్నామో వాటి వలన మనము నీతిమంతులుగా తీర్చబడలేని విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము నిజమైన విశ్వాసంలోకి అడుగు పెట్టాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పేటువంటి వారంగా ఉండాలి. అదర్వైజ్ యూ కాంట్, అదర్వైజ్ యూ కెన్ నెవర్. అలాంటి విశ్వాసాన్ని జీవించమని ఇక్కడ అంటున్నాడు. ఈ విశ్వాసం జీవించినటువంటి విశ్వాస యొక్క ఆలోచన ఎలా ఉంటాయి అంటే 18వ వచనం చూడండి. 18లో నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడలా నన్ను నేనే అపరాధునిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. అంటే ఇక్కడ మన యొక్క 18, 19 వచనాల్లో మనకి ఏమని రాయబడుతున్నాయంటే, దేన్నైతే విడిచిపెట్టానో, దేన్నైతే నాకు వద్దనుకున్నానో, దేనికైతే నేను బానిస కాదనుకున్నానో, ఏదైతే నాకు అవసరం లేదు, నాకు క్రీస్తే నాకు కావాలనేటువంటి నూతన సృష్టిలో అడుగు పెట్టానో, ఈ నూతన సృష్టి ఎలా ఉంటుంది అంటే 20 వచనం రాయబడింది, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఐ షుడ్ బి క్రాస్డ్. నేను అన్న అహం చచ్చిపోవాలి. ద ప్రైడ్ షుడ్ బి గాన్. నా ఏదైతే పూర్వం ఉందో దాన్ని నేను ఏం చేయాలంటే వదిలిపెట్టేసానంటే ఇట్ షుడ్ డై. చనిపోయిన స్థితి అంటే అది మరలా ఇంకెప్పుడు రాకూడదు అని అర్థం. గొంగలి పురుగు సీతాకోచిలిక అవ్వడం అంటే ఇక సీతాకోచిలిక ఎప్పటికీ కూడా గొంగలి పురుగా అవ్వదు అని అనమాట. సో మన విశ్వాస జీవితంలో ఉన్న మార్పు ఎలా ఉండాలి అంటే, మన పరివర్తన, మన ప్రవర్తన, నడవడి, మన వైఖరి ఎలా ఉండాలంటే, నేను క్రీస్తులో ఉన్నాను అంటే ఇక నా జీవితంలో ఏదైతే పాతది విడిచిపెట్టానో, ఇది వద్దు అనుకున్నానో అది ఎప్పుడు కూడా రాకూడదు. అలాంటి స్థితిలో ఏమన్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేసినటువంటి అనుభవము. ఐ షుడ్ బి ఇన్ ద క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకై ఆయన సిలువలో మరణించాడు, నేను కూడా ఆ సిలువలో నేను ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. ఐఎమ్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నేను క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేశాను. ఆ విడిచిపెట్టిన దానికి మరలా తిరిగి వెళ్ళని స్థితి. పాపము విడిచిపెట్టేశామంటే మరలా పాపంలోనికి వెళ్ళకూడదు. నేను పలానా విషయాల్ని దేవుని కొరకు విడిచిపెట్టేశాను అంటే మరలా దాని జోలికి వెళ్ళకూడదు అని అర్థం అనమాట. అలాంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను,
ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఐ షుడ్ బి ఎగ్జాంపుల్ లైక్ క్రీస్తు వలె మనం జీవించాలి. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడంటే వెన్ సమ్వన్ సీ మీ, నా ప్రవర్తన, నా నడవడి, నా వైఖరి చూసినప్పుడు వీడు నిజంగా విశ్వాసేరా అని చెప్పే అంత జీవితాన్ని జీవించాలి. యూ షుడ్ లివ్ దట్ 5th గాస్పెల్. 5వ సువార్తగా నువ్వు ఇతరులకు కనపరుచుకోవాలి. నీ జీవన విధానాలు, నీ నడవడి, నీ వైఖరిని చూస్తున్నప్పుడు నిన్ను కాదు, నీలో ఉన్న క్రీస్తుని వారు గుర్తించగలగాలి. వాడి గురించి మాకు తెలుసులేండి, వాడు ఇంకా అలానే ఉన్నాడు అని చెప్పే స్థితి కాదు. అరే వీడిలో చాలా పరివర్తన వచ్చిందే, వీడు చాలా జీవితాన్ని మార్చుకున్నాడే, చాలా ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాడే, వీడి వెనక ఉన్న విశ్వాసం ఏంటి అని గ్రహించి మనలో ఉన్నటువంటి క్రీస్తుని వారు గ్రహించేటువంటి వారుగా ఉంటారు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి యందలి విశ్వాసం వలన మనం జీవించాలి. అలాంటి విశ్వాస అనుభవంలో మనం ఉన్నప్పుడే నూతన సృష్టిలో మనం చేయబడతాం. దట్ ఈస్ న్యూనెస్ ఇన్ క్రైస్ట్. చెప్దామా? నూతన సృష్టి. ఈరోజు నేను అంటాను, నామకార్థ క్రైస్తవ విశ్వాసం వలన ఎటువంటి ప్రయోజనం లేదండి. దానికంటే మనము లోకంలో జీవించిన మేలు అని దేవుని వాక్యం రాయబడింది. అయితే నువ్వు చల్లగా అన్నా ఉండు, లేతే వెచ్చగా అన్నా ఉండు, నులువెచ్చని స్థితిని ఏమంటున్నాడంటే దేవుడు, నేను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అని దేవుని వాక్యం రాయబడింది. అంటే అంతటి నీచమైన స్థితి ఇంకోటి లేదు, అంతటి భయంకరమైన స్థితి ఇంకోటి లేదు. అయితే నువ్వు అటన్నా ఉండాలా, లేకపోతే నడిమిట్లా ఉన్నావు అనుకోండి, అంతే సంగతి. దేవుడు దాన్ని యాక్సెప్టే చెయ్యడు. కనీసం నువ్వు అటనున్నావు అనుకోండి, నీ దగ్గరికి దేవుడు స్వార్థను పంపించయ్యా నాయన అని బ్రతిమలాడుకునేటువంటి దేవుడు. అయ్యా నువ్వు ఒకవేళ పరిశుద్ధంగా ఉన్నట్లయితే బహుశా దేవుడు నిన్ను పర్లే నీతిమంతుడు దేవుడు ఎంచుకుంటాడు. కానీ అటు ఇటు కాకుండా కొంత లోకములో కొంత దేవునితో ఉన్న స్థితి, అది నూతన సృష్టి కానే కాదు. అందుకే పౌలు ఎప్పుడైతే పేతురుని హెచ్చరించాడో ఆ యొక్క వేషధారి తత్వం, అంటే ఆ యొక్క మోసగించేటువంటి తత్వాన్ని మనం ఎలా ఉన్నామో, ఆదివారం పొద్దునటువంటి విశ్వాసము మరలా ఆదివారం వచ్చేంత వరకు కూడా అదే విశ్వాస క్రమంలో మనం జీవించగలగాలి. ఆదివారం మనం ఎప్పుడైతే బల్ల యోగ్యంగా మనం చేవేసి నమ్మకమైనటువంటి వారంగా మనం ఎట్లయితే కనపరుచుకుంటున్నామో, అదే నమ్మకత్వాన్ని మరలా చేసే రోజు వరకు కూడా నమ్మకత్వాన్ని కొనసాగించే వారంగా మనం ఉండాలి. ప్రియమైన బిడ్డారా, ఈరోజు బహుశా ఐఎమ్ గివింగ్ యూ అ సజెషన్. 40 రోజులు మనము మన వ్యక్తిగతంగా అనేక అంశాల కోసం మనం ప్రార్థన చేస్తుంటామేమో, బట్ కీప్ దిస్ వన్ ఆఫ్ ద ప్రేయర్ పాయింట్. ఒక ప్రార్థన అంశం మీద ప్రార్థన చేయండి. ఏంటంటే, నా యొక్క జీవితాన్ని నూతనంగా మార్చడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. మనలో ఇంకా ఏదైనా ఆ పాతది ఇంకా కొట్టుమిట్టాడుతుందేమో, మనం బయట వెళ్ళగానే, అంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఆ యొక్క బయటకు వెళ్ళిపోగానే మరలా పాత వాళ్ళంగా అయిపోతున్నామేమో అని ఒకసారి ప్రశ్న వేసుకొని యోగ్యమైన రీతిగా ఆయన బల్లో చేయడానికి ప్రయత్నం చేద్దాం. తనలో వంచి ప్రార్థన చేసి సిద్ధపడుతూ యోగ్యమైన రీతిగా బలమైన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడ, పరిశుద్ధిని స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, మరి యొక్క వాక్య భాగాన్ని వినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా, నాతో మా అందరితో మీరు స్పష్టంగా నీ లేఖన భాగాలు మీరు మాకు దర్శింపజేశారు. ఎవడైనా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి ప్రభా. అవును ప్రభా, ఇదిగో నేను క్రీస్తుతో కూడా చనిపోయినటువంటి అనుభవము, మరలా నేను బ్రతికేది కేవలం క్రీస్తు కొరకైనటువంటి ప్రభా నిరీక్షణతో, ఉద్దేశంతో ప్రభా మా యొక్క గమనిపై మేము పరిగెత్తలాగా సహాయం దయచేయండి. మాలో ఇంకేదైనా పాపపు స్వభావము, నటనా జీవితం, వేషధరితత్వం ఇంకేదైనా ఉన్నట్లయితే ప్రభా, అమూల్యమైన నీ రక్తముతో మమ్మల్ని కడిగి ప్రోక్షించి ప్రభా పరిశుద్ధపరిచి ప్రక్షాళన చేయమని అడుగుచున్నాం. ఇంకా నటించే వారముగా కాక ప్రభా, క్రీస్తు కొరకు జీవించే వారముగా, నమ్మకమైన యోగ్యమైనటువంటి వారముగా జీవించేలాగా సహాయం దయచేయమని నాతో మా అందరితో ప్రభా నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. మరి నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు నాయన. ప్రభా నాయన, మరి కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, బాధలు ఎవరైతే ఉన్నారో ప్రభా నాయన, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభా నీ యొక్క మరి సంఘానికి రాలేక ప్రభా నాయన, మరి ఇంకను మరి ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ సన్నిధిలో ప్రభా మరొక అవకాశాన్ని ప్రభా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో మేము జీవిస్తూ ప్రభా నాయన ఇతరులకు చెప్పే వారంగా ఉంటాం కానీ ప్రభా నాయన అనేక సార్లు మేము చేసే వారంగా ఉండము నాయన. ప్రభా మరి అనేక సార్లు వాక్యాన్ని బోధించే వారంగా ఉంటాం ప్రభా నాయన, వాటిని నెరవేర్చేటువంటి వారంగా మేము ఉండం ప్రభా నాయన. మమ్మల్ని అందరినీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని పరిశీలన చేసి ప్రభా మమ్మల్ని సరిదిద్దమని, ప్రక్షాళన చేయమని యేసుక్రీస్తులో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.